మౌన పోరాటం మౌన పోరాటం. $50,000 రాసున్న చెక్ని 5,000 అంటున్నావు. నీ కళ్ళద్దాల ప్రాబ్లమా లేదా ఎవరైనా నీ చేత అలా అనిపించమన్నారా? ఎలా కనిపెట్టాలి? నేను క్లియర్గానే ఉన్నాను, కానీ విశాలాక్షికి క్లియర్గా చెప్పలేకపోతున్నాను. అయినా పొద్దున్నే గంట కోసం తడుపుకున్న మనిషి, పక్కనే గంటున్న దాన్ని కూడా కనిపెట్టలేని మనిషి ఆఫీసులో అన్నీ అంత క్లియర్గా ఎలా చూడగలిగింది? అంటే జానకికి ఇంట్లో కళ్ళు కనిపించవు, ఆఫీసులో కనిపిస్తాయా? అదెలా జరుగుతుంది? జానకిలో ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది. ఇంట్లో ఉన్న జానకి వేరు, ఆఫీసులో ఉన్న జానకి వేరు. ఇది కరెక్ట్. నేను కనిపెట్టాలి. ఇది కనిపెట్టి విశాలాక్షికి ప్రూవ్ చెయ్యాలి. అదిగో జానకి వచ్చేసింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలి, కనిపెట్టాలి. మొహంలో ఏ తేడా లేదు. సేమ్ అదే చీర, అదే జాకెట్, కానీ నడక మారింది, చూపు మారింది. అలా ఎలా? జానకి చెప్పులు, ఇదేంటి చెప్పులు మారిపోయాయి? ఎస్, కనిపెట్టేశాను. విశాలాక్షి, యురేకా! నీకు నిజంగానే కుక్క కరిచిందా? ఏంటి యురేకా? యురేకా అంటే కనిపెట్టేశానని అర్థం. ఏం కనిపెట్టావు? టాంటాడాయ్! చిచిచి, ఏంటో చెప్పు. పైగా చేత్తో పట్టుకుని లోపలికి తీసుకొచ్చాం. అరే విశాలాక్షి, నేనింత బిల్డప్ గా చెప్పు చూపిస్తుంటే నీ నుంచి కనీసం షాకింగ్ ఎక్స్ప్రెషన్ కూడా రాకపోతే ఎలా? ఏయ్, చెప్పుని చూసి ఎందుకు షాక్ అవుతాం? విశాలాక్షి, ఇది జానకి చెప్పు. అందుకేనే ఈ బిల్డప్. ఈ చెప్పును చూస్తుంటే నీకేం డౌట్ రావట్లేదా? చెప్పుని చూసి డౌట్ రావడం ఏంటి? అస్సలు డౌట్ రాలేదా? మహేంద్ర, మనం ఒక మనిషిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తల వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు అబ్జర్వ్ చేయాలి విశాలాక్షి. అదే తెలివి. జానకి కాళ్ళ చెప్పులు మారిపోయాయి, చూసావా? ఏంటి? ఎస్, ఆఫీసులో జానకి వేసుకున్న చెప్పులు వేరు, ఇప్పుడు ఇంటికి వేసుకొచ్చిన ఈ చెప్పులు వేరు. అంటే ఆఫీసులో ఉన్న జానకి వేరు, ఇంటికొచ్చే జానకి వేరు. కనిపెట్టేశాను, చూసావా? ఎందుకు అలా కొడుతున్నావు? నువ్వు కనిపెట్టలేకపోయావని ఉక్రోషమా? ఏయ్, కాళ్ళకి చెప్పులు మారితే మనిషి మారిపోతుందా? మెంటల్ మెంటల్.
దానికి కార్లో చాలా శాండిల్స్ ఉన్నాయి తెలుసా? అయ్యో చెప్పులే కాదు, జానకి నడక మారింది, చూపు మారింది, టోటల్గా మనిషే మారింది. ఆఫీసులో ఒక జానకి, ఇంట్లో ఇంకొక జానకి ఉంది. ఇదిగో మహేంద్ర, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. ఈసారి నీ దవడలు దగ్గరైపోతాయి. జానకి ఒక్కతే అయితే ఆఫీస్లో ఒకటి, ఇంట్లో ఒకటి అంటావేంటి? జానకిని ఎవరైనా క్లోనింగ్ చేశారా? లేదంటే గ్రాఫిక్స్ లో ఇంకో జానకిని క్రియేట్ చేశారా? అరే, ఆఫీసులో జానకి చూపు ఉంది, ఇంట్లో జానకి చూపు లేదు. లేదని నీకు చెప్పిందా? తిన్నగా ఇంట్లోకి బాగానే వచ్చింది కదా? చిన్నగా తడుముకుంటూ నడుస్తుంది. ఓరి నాయనో, నిజంగానే నీకేదో పిచ్చెక్కింది. నాకు కాదు, జానకి ఒకరు కాదు ఇద్దరు అని తెలిస్తే నీకెక్కుతుంది పిచ్చి. ఒకరు చూపున జానకి, ఇంకొకరు చూపులేని జానకి. మహేంద్ర, సరే చూపిస్తాను, రా రా. ఏమండి, మధ్యాహ్నం భోజనం చేశారా? సతీ, అయ్యగారికి జ్యూస్ తీసుకురా. చూడు జానకి ఎలా బిహేవ్ చేస్తుందో. వీళ్ళేంటి ఇక్కడున్నారు? జానకిని చూస్తున్నారేంటి? అంటే వీళ్ళకి జానకి మీద డౌట్ వచ్చిందా? అమ్మో, జానకి చూపలేదన్న విషయం వీళ్ళకి తెలిస్తే జానకి ఒక్కరు కాదు ఇద్దరన్న విషయం తెలిసిపోతుంది. అలా జరగకూడదు. జానకిని వీళ్ళు చూస్తున్నారన్న విషయం జానకి చెప్పాలి. అయ్యో, పేపర్స్ అన్ని ఎగిరిపోతున్నాయి. గోదావరి, గోదావరి, పేపర్స్ అన్ని ఎగిరిపోతున్నాయి. అయ్యో గోదావరి, పేపర్స్ అన్ని ఎగిరిపోతున్నాయి. త్వరగా రా. అటు చూడు, ఫైల్లో పేపర్స్ గాల్లో ఎగురుతూ ఉంటే ఎలా తడుముకుంటూ పట్టుకుంటుందో. నన్ను కొట్టు. విశాలాక్షి, నిజంగానే చెప్తున్నాను, నువ్వు నన్ను కొట్టు. విశాలాక్షి ఏంటిది? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. జానకి ఒక మనిషి కాదని చెప్తుంటే నీకేదో పిచ్చెక్కింది అనుకున్నాను, కానీ ఒక్కసారి కూడా నేను ఆలోచించలేదు. ఇప్పుడు నా కళ్ళతో నేను చూస్తే కానీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న జానకి కళ్ళు కనిపించట్లేదు, అక్కడ ఆఫీస్లో ఉన్న జానకి కళ్ళు కనిపించాయి. అంటే జానకి ఒక్క మనిషి కాదు, ఇద్దరు. అవును విశాలాక్షి, పోలీస్ బ్రదర్స్ అనే సినిమాలో ఇలాగే విలన్లు ఇద్దరుంటారు, కానీ వారు ఒక్కరే ఉన్నారన్నట్టు నమ్మిస్తారు. ఈ ఇద్దరు జానకిలు కూడా అలాగే నటిస్తున్నారని నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అందుకే
నీ మాట విననందుకు నన్ను చాచిపెట్టి ఒకటి కొట్టు. వద్దులే తల్లి, ఇప్పుడు బాగానే అంటావు, కానీ రేపు పొద్దున ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో నా మొగుడు నన్ను చావు కొట్టాడని కేసు పెడతావు. ఓకే, నువ్వు కొట్టినా కొట్టకపోయినా మనకి జానకి ఒక్కరు కాదు, ఇద్దరు అని అర్థమైంది కదా. పద, వెళ్ళి ఆ జానకిని కొరడాతో 4 పీకి నిజం కక్కిద్దాం. పద. ఆగు విశాలాక్షి, ఆవేశపడకు. ఇప్పుడు మనం వెళ్ళి కొట్టపోయేది ఏ జానకి అని అది కన్ఫర్మ్ చేసుకుని కొట్టాలి. లేదంటే అదే కొరడాతో కనకదుర్గమ్మ మన మీదకొచ్చేసి మన తోలు తీసేస్తుంది. ఏ జానకినేంటి? ఇప్పుడు ఇంట్లో ఉంది కళ్ళు కనిపించని జానకి. కళ్ళు కనిపించే జానకి ఎక్కడో డెన్లో దాక్కుని ఉండుంటుంది. ఆ డెన్ మనింట్లోనే ఉండుంటే? ఏంటి? కళ్ళున్న ఆ జానకిని మనింట్లోనే సీక్రెట్ గా దాచిపెట్టారేమో ఎవరికి తెలుసు. మనం కళ్ళు లేని జానకిని కొట్టగానే మన కళ్ళు గప్పి కళ్ళున్న జానకి స్విచ్ అయ్యి ఇటొచ్చిందనుకో, అప్పుడు మనకి తాడ తీసేస్తుంది కదా. ఛ, నువ్వింత పిరికివాడివేంటి మహేంద్ర? పిరికితనం కాదు విశాలాక్షి, టెన్షన్. ఆ జానకి గాని కళ్ళు లేనట్టుగానే కావాలని మన ముందు నటించిందావా అని లోపల ఎందుకో ఒక్క డౌట్ పీకేస్తుంది. ఎహే, నువ్వసలు మగాడివేనా? ఇదిగో ఈ కథలో ఉన్న డౌట్లు చాలు, ఇంకా కొత్త డౌట్లు పెట్టక నాకు. లేదంటే ఏంటి? నువ్వే ఇద్దరున్నారు అంటావు, మళ్ళీ తనకి కళ్ళున్నాయో లేవో అంటావు. అది కాదు విశాలాక్షి. ఒక్కటాలోచించు, ఒకవేళ మనం గాని నిజంగా జానకిని కాకుండా రవిడీ జానకిని పట్టుకున్నామంటే మనకి వాళ్ళ మ్యాటర్ తెలిసిపోయిందని వెంటనే అలర్ట్ అయిపోయి ప్లాన్ మార్చేసుకుంటారు కదా. అందుకే చెప్తున్నాను, మనం ఈ విషయంలో వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేయొద్దు. అసలు కళ్ళున్న జానకి ఎవరు? నిజంగా జానకేనా లేకపోతే ఇంకెవరైనా అని అన్ని డీటెయిల్స్ సంపాదించి అప్పుడు వాళ్ళిద్దరి మీద చీటింగ్ కేసు పెడతాం. చాన్నాళ్ళకి నువ్వు కూడా కొంచెం యూజ్ఫుల్ ఐడియా ఒకటి చెప్పావు. ఓకే, ముందు మనం కరెక్ట్గా ప్లాన్ చేసి ఎవరేంటి, ఎవరు ఎక్కడున్నారనే విషయాలు తెలుసుకుందాం. తర్వాత అందర్నీ ఒకేసారి క్లోజ్ చేద్దాం. ఓకే. మహేంద్రకి విశాలాక్షికి మా ఇద్దరికి సంబంధించిన నిజం తెలిసిపోయింది. జానకంటే ఒకరు కారు ఇద్దరని అర్థమైపోయింది. వెంటనే జానకిని అలర్ట్ చేయాలి. హలో అక్క. హలో జానకి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అస్సలు కంగారు పడుకు, భయపడుకు. చెప్పక్క. మహేంద్ర వాళ్ళకి జానకంటే ఒకరు కాదు ఇద్దరని అర్థమైపోయింది. అయ్యో అయ్యో, ఇప్పుడెలా అక్క? ఇప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో, వాళ్ళిద్దరు ఇప్పుడు నా దగ్గరికి వస్తారేమో. ఇదిగో జానకి, ఇదిగో ఇలాగే కంగారు పడొద్దని చెప్పేది. కూల్గా ఉండు. అసలు వాళ్ళకి ఎలా డౌట్ వచ్చిందక్క? నువ్విప్పుడు నీ గదిలో ఆఫీస్ ఫైల్స్ లోని పేపర్స్ ఎగిరిపోతుంటే ఏరావా? అవునక్క. ఈ విషయం నీకెలా తెలుసు? మహేంద్ర విశాలాక్షికి ఇప్పుడే నీ గది దగ్గరకు వచ్చి ఈ విషయం అంతా చూపించి వాళ్ళిద్దరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. అయ్యో, కానీ అక్క ఇదంతా నీకు అదంతా నీకు తర్వాత చెప్తాను. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పక్క. ఓకేనా? ఓకే అక్క. ఇలా డౌట్ గా ఆన్సర్ చేయకు, కాన్ఫిడెంట్ గా చెప్పు. సరే అక్క, నువ్వు చెప్పింది తప్పకుండా చేస్తాను. నీ కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ రావాలి. సరే అక్క, ఉంటాను. సరే, ఓకే, జాగ్రత్త. ఏమండి? రవి, నేను నీకు ఒక నెంబర్ పంపిస్తున్నాను. అది ట్రేస్ చేసి దాని కాల్ డేటా అంతా తీసిపెట్టు. ఎస్, అవంతి నిర్దోషం నిరూపించడానికి ఇదంతా.
నక్షత్ర నక్షత్ర నువ్వు తిన్నావా? లేదు, నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను. నీకెన్నిసార్లు చెప్పాను నా కోసం ఎదురు చూడొద్దని? నేను నీకెన్నిసార్లు చెప్పాను నువ్వు లేకపోతే నాకు సరిగ్గా తినబుద్ధి కాదని? సరే కూర్చో తిందాం. అబ్బా సంగటి. ఏమైంది అవంతి? ఈ నక్షత్ర కావాలని రాగి ముద్ద చేయించింది. తనకి తెలుసు నాకు సంగటంటే అస్సలు ఇష్టం ఉండదని. అందుకే కావాలనే రోజు రఘురాంకి చెప్పి నాకు ఇష్టం లేని వంటలన్నీ వండిస్తుంది. నాకొద్దు, నువ్వు తినేసే. అవంతి, ఎందుకంత వికారంగా మొహం పెట్టావు? ఏమవుతుంది సంగటి తింటే? నాకు వామిటింగ్ అవుతుంది. అస్సలు ఇష్టం లేదు ద్వారకా, నేను తినలేను. నువ్వు తినకుండా నేనెలా తింటాను? నీకు సంగటి మటన్ పులుసు ఇష్టమేగా, నువ్వు తిను. లేదు, ఈ క్షణం నుంచి నీకిష్టం లేనిది నాకు ఇష్టం ఉండదు. ఈ రోజు నుంచి నువ్వు తిననివి నేను తినను. ఈ సంగటి నాకు ఇష్టం లేదు. అదేంటి? అదంతే. మా అమ్మని కనిపెట్టబోయే నా భార్యకి ఇది నేనిస్తున్న సాటిస్ఫాక్టరీ నజరానా. బాగుంది, కానీ బాగా ఆకలిగా ఉంది ద్వారకా. అయితే పద, బయటికి వెళ్ళి తిందాం. నాకు తెలుసు నీకి సంకటి ముద్ద పెడతారు, నువ్వు తినవు. ఎలా ఉన్నావు అవంతి? జైల్లో ఒక్కదానివే, సరైన తిండి లేక నిద్ర లేక ఎలా ఉన్నావు? నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది. వస్తున్నాను, నీతో నేను చేసిన పాపం చెప్పుకుంటాను. నీతో చెప్తేనే గాని నా గుండెల్లో భారం దిగదు. చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకుంది అవంతి. వస్తున్నాను అవంతి, వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ బాబు. చెప్పండి. గజా అతని ఇల్లు అదిగో ఆ ఇల్లే. అదా? థ్యాంక్ యూ. ఏమండి? ఏమండి? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఇదిగోండి మేడం, ఈవిడే ఆ రోజు చైన్ కొన్నది. మీరు? నేను కాంతాన్ని. ఇది మొన్న చనిపోయిన గజా అని అతని ఇల్లు కదా? అవును. మీరు గజాకి? నేను గజా భార్యని.
ఏంటలా చూస్తున్నావు? ఏం కావాలి చెప్పు. నేను మీతో కొంచెం మాట్లాడాలి. అసలెవరు నువ్వు? అదే నీ భర్తని చంపిందనేసి పోలీసులు అరెస్ట్ చేశారు కదా అవంతి. నేను అవంతి అత్తయ్యని. ఓ ఆ అవంతి అత్తవా? ఇప్పుడెందుకొచ్చావు? నీ కోడలు నా మొగుడిని చంపితే నువ్వు నన్ను చంపడానికి వచ్చావా? అది కాదండి, నేను వెళ్ళవమ్మా వెళ్ళు. నా మొగుడిని చంపిన ఆ మహాతల్లి మనుషుల్ని చూడడం కూడా పాపమే. వెళ్ళు వెళ్ళు. అది కాదమ్మా, నేను వెళ్ళవమ్మా. ఇదిగో అమ్మా వినండి. యాడి షాపు వాడికి తన భర్త కోసం గొలుసు కొంటున్నానని చెప్పిందన్నాడతను. దామోదర్ భార్య దామోదర్కి గొలుసుకుంది అని అనుకున్నాను. కానీ అదే మనిషి ఇక్కడ కూడా భార్య అని చెప్తోంది. అంటే ఈమెకి దామోదర్కి ఏదో ఉంది. ఇప్పుడే ఇక్కడే ఈ అమ్మవారి ముందే మన పెళ్లి. ఇదిగో తాళి, నా మెళ్ళో కట్టు.